వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఆంధ్రప్రదేశ్లో ఇసుక స్కామ్ జరిగింది. మరి ఆ ఇసుక స్కామ్లో తెలంగాణకు సంబంధాలు ఏంటి? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుల బంధువులకు సంబంధాలు ఏంటి? నిజంగా ఉన్నాయా? ఈడీ ఎందుకు రైడ్స్ చేస్తున్నది? ఆంధ్రప్రదేశ్ ఇసుక కుంభకోణం వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ మూలాలను కదిలిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన ఈ భారీ దందాలో కేవలం ఏపీ నేతలే కాకుండా తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ అగ్రనేతల బినామీలకు కూడా వాటాలు దక్కాయన్న ఆరోపణలు ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలతో బలపడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలపై దృష్టి పెట్టిన ఈడీ తాజాగా హైదరాబాద్, జైపూర్, కోయంబత్తూర్ నగరాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ అగ్రనేతలకు అత్యంత సన్నిహితులుగా పేరున్న ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ సంస్థకు చెందిన బోయినపల్లి శ్రీనివాసరావు నివాసాలు, ఫామ్ హౌజులు లక్ష్యంగా దాడులు జరిగాయి. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టిన ఈడీ ఈ దందాలో అంతర్రాష్ట్ర నెట్వర్క్ ఉన్నట్లు గుర్తించింది. ఈ సోదాల్లో ఈడీ అధికారులు భారీగా నగదు, విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. సుమారు $1,53,00,000 నగదు, $1,800 $1,29,00,000 విలువైన వెండి కడ్డీలు లభ్యమయ్యాయి. వీటితో పాటు కీలకమైన డిజిటల్ వెబ్సైట్లు, బినామీ ఆస్తులకు సంబంధించిన భూమి పత్రాలను అధికారులు సీజ్ చేశారు. అనుమతించిన పరిమితికి మించి నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తవ్వడం ద్వారా వచ్చిన అక్రమ సొమ్మును ఈ సంస్థల ద్వారా మళ్లించినట్లు ఈడీ ప్రాథమిక ఆధారాలు సేకరించింది. గత ప్రభుత్వ హయాంలో 3 ప్రధాన సంస్థలు ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జీసీకేసీ ప్రాజెక్ట్స్, టర్న్కీ ఎంటర్ప్రైజెస్ కలిసి భారీ అక్రమాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. అనుమతి పొందిన లోతు కంటే ఎక్కువ తవ్వకాలు జరపడం, నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఈ సంస్థలకు గతంలోనే సుమారు 2,408 కోట్ల మేర డిమాండ్ నోటీసులు జారీ అయ్యాయి. టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిపి తమకు అనుకూలమైన వారికే కాంట్రాక్టులు కట్టబెట్టడంలో అప్పటి ఏపీ ప్రభుత్వ పెద్దలతో పాటు తెలంగాణలోని బీఆర్ఎస్ ముఖ్య నేతల బినామీలు కూడా కీలక పాత్ర పోషించారని ఈడీ భావిస్తోంది. ఈ కేసులో వి వెంకటరెడ్డి, బోయినపల్లి శ్రీనివాసరావు వంటి వ్యక్తుల పేర్లు బయటకు రావడం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్లోని ఇసుక సంపదను దోచుకోవడంలో 2 రాష్ట్రాల నేతలు చేతులు కలిపారనే విమర్శలకు ఈ ఈడీ సోదాలు బలాన్ని ఇస్తున్నాయి. ప్రతిమ శ్రీనివాసరావుకు బీఆర్ఎస్ పెద్దలతో ఉన్న ఆర్థిక సంబంధాల కారణంగా ఈ దర్యాప్తు తదుపరి అడుగులు ఎటువైపు పడతాయోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.